యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవకతవకలు ప్రజలకు తెలియాలని పవర్ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి అన్నారు. కేసీఆర్కి నోటీసు ఇవ్వలేదని వివరణ ఇవ్వాలని కమిషన్ అడిగిందన్నారు. వివరణ ఇవ్వకుండా పవర్ కమిషన్ మీద ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారని వినోద్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదాద్రిలో భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో జరిగిన కొన్ని అవకతవకలని దాన్ని తెలంగాణ సమాజానికి తెలియాలి. ఆ నష్టం వాటిల్లుతున్న వేల కోట్ల నష్టం వాటిల్లుతున్న తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి దాన్ని బయటికి తీయాలని మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంతో ఇంటిగ్రిటీ ఒక చీఫ్ జస్టిస్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆ నియమించిన తర్వాత వాళ్లకు కాల పరిమితి జూన్ 31వ తారీఖు 2024 వరకు ఇవ్వడం జరిగింది. అంతలోపు ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సూచించబడింది. దాంట్లో భాగంగా ఆ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు 28 మంది अधिकारुలు 101 वालों ने जब से Amazon Prime membership ली है ना कुछ भी ऑर्डर వారికి ఆ రోజు దీంట్లో ప్రమేయం ఉన్న వ్యక్తులకు అందరికి కూడా లేఖలు రాయడం జరిగింది. ఆ 28 మందిలో కూడా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో నోటీస్ అనే పదం ఎక్కడ లేదు. కేవలం ఈ విచారణ అంశం, విచారణ యొక్క ముఖ్య ఉద్దేశం, విచారణలోకి కావలసిన వారి దగ్గర నుండి సమాధానం ఇవ్వమని కమిషన్ కోరడం జరిగింది. టెక్నాలజీ మార్పు వల్ల ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈవీఎంల వల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్పై ఉన్నత స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈసీ పనితీరుపై కూడా ఉన్నత స్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా ఈవీఎంలను నమ్మలేమని, అవి చాలా డేంజర్ అని, వాటితో ఖచ్చితమైన ఫలితాలైతే రావని ఎలాన్ మస్క్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదితర రాజకీయ నాయకులపై ఉన్న పిటి కేసులపై సమీక్షించి ఉపసంహరించుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. పలువురు రాజకీయ నాయకులపై చిన్న వాటికి కేసులు పెట్టారని పేర్కొంది. రాజకీయంగా ప్రేరేపించబడిన కేసులను సంవత్సరాలైన పోలీసులు దర్యాప్తు చేయరని పేర్కొంది. కేసీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వంటి రాజకీయ నాయకులపై చిన్న కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిపై నమోదైన కేసులను దశాబ్దమైన విచారణ జరిపించలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్పై కేసులు నమోదయ్యాయని ఆ లేఖలో పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధుల నుండి కేసీఆర్ కెమెరాలు లాక్కున్నారని, కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అక్కడ లేకపోయినప్పటికీ A2గా పేర్కొన్నారని, కానీ 12 ఏళ్లుగా విచారణ పెండింగ్లో ఉందన్నారు. కేసీఆర్పై 9 కేసులు ఉన్నాయని, ఇందులో అన్ని ఉద్యమ సమయంలోనివే అని తెలిపారు. బండి సంజయ్పై 42 కేసులు ఉండగా ఇందులో చాలా వరకు చిన్న కేసులేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై 89 కేసులుండగా 2-3 కేసులు మినహాయిస్తే అన్ని చిన్నవేనని తెలిపారు. అయితే అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని తాము కోరడం లేదని స్పష్టం చేశారు. నీట్ వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా తేల్చాల్సిన అవసరం ఉందని, ఈ అంశంపై నిపుణులతో కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ సీనియర్ నేత వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. పరీక్ష పత్రము లీకేజ్ అనేది ఒక సమస్య. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి లీకేజ్ జరిగి ఉండొచ్చు అని కూడా చాలా మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు, రిటైర్ అయిన ప్రొఫెసర్లు, ఎగ్జామినర్స్ తోని అసలు ఈ నీట్ ద్వారా మనకు ఈ లాభం జరిగిందా, నష్టం జరిగిందా?
మన తెలంగాణ రాష్ట్రంలో పీజీ అడ్మిషన్స్ ఉన్నటువంటి కాలేజీలు 10 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1267 సీట్లు ఉన్నాయి. పీజీ సీట్లు 50% సీట్లు ఆల్ ఇండియా కోటాకు ఉంటాయి. పీజీ సీట్లు 50% తెలంగాణ రాష్ట్రానికి ఉంటాయి. 621 సీట్లు పీజీ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోయినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మన దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి మన దగ్గర పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్లు వచ్చినప్పుడు కూడా పోవడానికి జంకుతున్నారు. మరి సైకాలజీయా లేకపోతే వేరే రాష్ట్రాలు పోయి చదువుకోవడానికి జంకుతున్నారా? ఏదో కారణం పోవడం లేదు సార్ అని చెప్పి కూడా కొంతమంది ప్రొఫెసర్స్, లెక్చరర్స్, తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరి యూజీ అడ్మిషన్స్, అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఎంబీబీఎస్ వచ్చేవరకు కేవలం 15% మనం ఆల్ ఇండియా కోటాకు పోతాయి. మరి అప్పుడు కూడా మన దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 3817 సీట్లుంటే 519 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతే 519 మంది వేరే రాష్ట్రాలలో వచ్చి జాయిన్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన కొన్ని అంశాలు పరిష్కారం కానివి ఉన్నాయని అన్నారు. 9 షెడ్యూల్ ఉన్న 30 సంస్థలు ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. పరిష్కారం కాని వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దాని గురించి అని కాదు, తెలంగాణ వస్తుందో రాదో అనుకున్న రోజుల్లోనే ఉద్యమం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం గురించే ఒక గజితాధికారుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని, ఒక సంఘాన్నే స్థాపించిన వ్యక్తిని, సంఘం స్థాపించిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగానే సంఘం పెట్టినామని చెప్పినటువంటివి సకల జనుల సమ్మె మన్మోహన్ సింగ్ గారు ఉద్యోగులు సకల జనుల సమ్మె తెలంగాణ రాష్ట్రం గురించి చేసిండ్రా? ఇంత గ్రేట్ దేశంలోనే, ఎంతో ఈ భారతదేశంలోనే ఒక రాష్ట్రం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రం ఉండాలంటే చాలా గ్రేట్ అని చెప్పినటువంటిది ఆనాడు ప్రధానమంత్రే మెచ్చుకున్నటువంటి సంఘటన. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకుంటూ ఉంటాం, ప్రభుత్వాలకు సలహాలు చెప్తూ ఉంటాం, సూచనలు ఇస్తూ ఉంటాం, అప్రమత్తం చేస్తూ ఉంటాం. పొరపాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని సవరించడానికి కూడా మేము చేస్తూ ఉంటాం. మాట్లాడాను, ఇవాళనే మాట్లాడాను, పేపర్లు వచ్చింది ఏంది కృష్ణమోహన్ రెడ్డి గారు అన్న, ఏం లేదన్నా ఇట్లా అందరూ ఒకటి అంటున్నారు, ఏం లేదు. ఒక పని మీద నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, నేను జూపాలి గారి దగ్గరికి ఒక విషయమైన గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కేసీఆర్పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయాలతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారని విమర్శించారు. 3 విడతలుగా 2 గంటలు ఇచ్చి ఆ 2 గంటలు కూడా ఇస్తానన్న సమయానికి పావు గంట ఆలస్యంగా ఇవ్వటం, తీస్తానన్న సమయానికి పావు గంట ముందుగా తీయటం, ఇటువంటి దుర్మార్గం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దెబ్బతిని వేలాది మంది రైతులు చచ్చిపోయిన సందర్భంలో 6 నెలల్లోనే రైతాంగానికి వరుసగా 7 గంటల విద్యుత్తునిచ్చి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాలు సాధించిన కేసీఆర్ గారి మీద ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం. ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి కమిషన్ను, అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి కానివ్వండి, ఏమైతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేం. మేము కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది. ఎవరుంటే ఏముంది, నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరు ఈ విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతోనే వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. బీజేపీ పార్టీ టౌన్ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రముఖ పారిశ్రామికవేత్త
బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుడు అంజిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర నాయకులు అంజిరెడ్డి 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని, మరెన్నో అత్యున్నతమైన పదవులు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నానని ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. అలాగే ఎండనక వాననక అహర్నిశలు శ్రమించి కష్టపడుతున్న బొల్లారం మున్సిపల్ పారిశుద్ధ్య అక్క చెల్లమ్మలకు అన్నలకు అంజిరెడ్డి జన్మదిన సందర్భంగా చిరు కానుకగా చీరలు మాంసాహారం పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ చారి, అఖిల్, మోహిత్ పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Hyryder, the self-charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీపై ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని, దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకొని ఇలాంటి లీకేజీల వల్ల ఆర్థికంగా మానసికంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పీడీఎస్యు, ఏఐడిఎస్ఓ, తర్వాత యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నీట్ ఏదైతే పేపర్ లీకేజీలు జరిగాయో వీటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది 23 లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకలు, కుంభకోణాలను ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతోంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో ఈరోజు ఈ గతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ని ఈరోజు మనం చూసాము. 69 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ 1 పొందడం జరిగింది. తర్వాత ఒకటే సెంటర్లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన 8 మందికి కూడా ఒకటే సెంటర్లో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏమాత్రం లేవు. సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి. దాన్ని కొన్ని లక్షల్లో కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఈరోజు నీటి మీద ఎంతోమంది పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు వాళ్ళకి ఏమాత్రం ఈరోజు ఎడ్యుకేషన్ అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా, ఈరోజు కోచింగ్ మాఫియా అనేది ఈరోజు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు సాధారణంగా ఆహ్వానం పలికారు. పవన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్లోని తన ఛాంబర్కు వచ్చిన పవన్ కళ్యాణ్ను కలిసినందుకు చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎంను కలిశారు. చంద్రబాబు ఛాంబర్లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ ఆ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. తార్నాక డివిజన్లోని స్ట్రీట్ నెంబర్ 9, 10లో హైటెన్షన్ వైర్లు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. హైటెన్షన్ వైర్లు తమ ఇండ్లపై నుండి పోతున్నాయని, రక్షణ లేని కరెంటు స్తంభాలు తమ ఇంటి ఆవరణలో ఉండడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా వర్షాకాలం వచ్చిందంటే తమ ఇండ్లల్లో విద్యుత్ తీగలు, పరికరాలు పూర్తిగా కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల క్రితం పొలాలు ఉన్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లను వేశారని తెలిపారు. అనంతరం తాము ఇండ్లు కట్టుకునే సమయం నుండి హైటెన్షన్ వైర్లు మార్చాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అమర్నాథ్ గౌడ్ హామీ ఇచ్చారు. నా పెళ్లి అయిన కొత్తలు వేసిర్రాయ వైర్లు, అప్పుడు ఇది పొలాలు ఉండే
ఇది జొన్న చేను మొక్కజొన్న చేను ఉండే అప్పుడు వేసిర్రు. అప్పటి నుంచి మేము అంతా బాగానే ఉన్నాము. తర్వాత ఇండ్లు అయినాయి. ఇక ఇండ్లు అయినాక ఇప్పుడు ఇట్లా కరెంటు పేలిపోవుడు ఇక ఈ మధ్యలో జరుగుతున్నాయి. అధికారులు వచ్చిర్రా? మస్తుగా ఓట్లప్పుడు ఈ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళు వీళ్ళు దత్తాత్రేయ అందరు వచ్చిర్రు. ఎవరేం చేస్తలేరు. మరి ఇప్పుడన్నా చేయాలి కదా. ఇప్పుడు మొన్న మా కోడలు పోతుండే పుణ్యానికి చచ్చిపోతుండే నా కోడలు ఉంది. ఆ వైర్లు వేసినప్పుడు మా తాతలు మా ముత్తాతలు వాళ్ళకు తెలిసి తెలియక వాళ్ళు కాముగా ఉన్నారు. వైర్లు వేసిండ్రు పోయిండ్రు. ఇప్పుడు ఈ 30 ఏండ్ల నుంచి మేము వర్షాకాలం వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండడం. సొంత ఇండ్లు ఉన్నా కూడా మేము బయటికి వెళ్ళి బతకాల్సిందే. ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల నుంచి అయితే మా ఇల్లు 4 సార్లు పేలిపోయింది. మా అమ్మ చనిపోయేటమ్మ ఆమె బయటపడ్డది. అయితే మేము ప్రతిసారి ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతినిధులకు ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని విజిట్ చేస్తున్న ప్రతి ఒక్క నాయకులకు నాయకురాళ్లకు అందరికీ విన్నవిస్తున్నాము. దృష్టికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి పెట్టాము. మరియు రేపు ఒక 2-3 రోజుల్లో బట్టి విక్రమార్క గారి దగ్గర కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవసరం వస్తే వీళ్ళని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరించేటట్టు ప్రయత్నం చేస్తాం. ఇలా అది నేనేం చెప్పగలుగుతా, వాళ్ళని ఆ సమస్య వాళ్ళ వేరే అనుభవించిన వాళ్ళు వాళ్ళని అడగాల. కానీ ఏది జరిగినా ఇప్పుడు ఎవరిని దూషించుకున్నా దూషించలేకపోయిన పరిస్థితులు, కానీ అనుభవిస్తున్న వాళ్ళు అయితే వీళ్ళే. ఆ ప్రజలకు మేము చూస్తున్నాము, చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. నాకు ఈ ఒక 3 రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంట్లో కూడా ఉండలేరు, సపరేట్ కిరాయిలు తీసుకొని బయట పోయి ఉంటున్నారు. ఈ వర్షాకాలం అన్న రోజులు మేము బతకలేము, ఉంటే బతుకుతానన్నా ఏదైనా తినొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండలేమని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. స్ట్రీట్ నెంబర్ 10, 11 ఎంతోమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎన్నోసార్లు గవర్నమెంట్కి చెప్పాం, ప్రెసిడెంట్కి, టీఆర్ఎస్కి పద్మారావుకి ఎన్నోసార్లు చెప్పాం, చేశానా ఇంతవరకు చేయలేదు. కాంగ్రెస్ అమరన్న వాళ్ళ తరఫు నుంచి వెళ్ళినాం మేము. వాళ్ళ అమ్మ రెస్పాండ్ అయ్యి ఇమ్మడే వచ్చారు. వాళ్ళు చూసారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు, వాళ్ళు చేసామని మాకు హామీ ఇచ్చారు. ఇలా మేము చాలా చేయాలి, ఇలా అయినా సరే మాకు. మేము ఎప్పుడు వర్షం పడ్డా చాలా భయపడుతున్నాం. కింది కరెంట్ కొట్టేసాం, చనిపోతాం, మనం గ్యారంటీ కూడా లేదు మాకు ఎలా ఉంటామని కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. పీజీ ఈసెట్ 2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, చైర్మన్ ఆర్ లింబాద్రి, ఎగ్జామ్ కన్వీనర్ అరుణ్ కుమారి విడుదల చేశారు. జూన్ 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షల్లో 20,626 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 18,829 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష నిర్వహించిన 4 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు అధికారులు. హైదరాబాద్లో 8 సెంటర్లతో పాటు వరంగల్లో 7 సెంటర్లలో 19 బ్రాంచ్లకు సంబంధించి ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందని, త్వరలోనే అధికారులతో చర్చించి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం వెల్లడించారు. నంబర్ 2 కూడా నజీమా ఇస్దాని సెకండ్ ర్యాంక్. ముందు అమ్మాయికి 96 మార్క్స్, సెకండ్ అమ్మాయికి 91. She is topper 2. Topper 3 కూడా నూరా జౌరీన్, ముగ్గురు కూడా ఈ అమ్మాయిలే వచ్చారు టాపర్స్ గా. దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో తరుణ్ సాయి నంబర్ 1 ర్యాంక్. మార్క్స్ ఓన్లీ 44 out of 100. 120. సో చాలా తక్కువ జరిగా 96 వస్తుంది. సెకండ్ ర్యాంక్ వచ్చి కుమ్మరి విశ్వనాథ్. థర్డ్ ర్యాంక్ దుగ్గి వినయ్, ఈయన థర్డ్ ర్యాంక్తో వచ్చారు. మెడికల్ రామాంజనేయులు నంబర్ 1 ర్యాంక్ విత్ 59 మార్క్స్. ఎండి ఆదిల్ సెకండ్ ర్యాంక్ 52 మార్క్స్. పఠాన్ శంషేర్ అలీ ఖాన్ 52 మార్క్స్, థర్డ్ ర్యాంక్. ఏజ్ ఎక్కువ వాళ్ళకి ముందు ర్యాంక్ ఇస్తారు. 2,626 మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఒక 15 సెంటర్లో జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష చాలా చక్కగా నిర్వహించడమే కాదు, సకాలంలో కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి కనుక పరిశీలిస్తే 2020-23 సంవత్సరానికి మన దగ్గర ఎంటెక్ కోర్స్ కొరకు 89 కళాశాలలు, అట్లాగే 8,253 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫార్మసీ కొరకు 109
కళాశాలలు 4776 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫామ్ డి కొరకు 33 కళాశాలలు 330 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా 231 కళాశాలలో 13,359 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనానికి చర్మ సంరక్షణకు చాలా అవసరమని ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ విజేత ఊర్మిళా చౌహాన్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ది స్కిన్ సెన్స్ క్లినిక్లో వేవ్ మేడ్ ఫిక్స్ యంత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. సౌందర్య సంరక్షణలో అధునాతన చికిత్సల ప్రాధాన్యత పెరిగిందని ఊర్మిళా చౌహాన్ తెలిపారు. చర్మ సంరక్షణ కోసం దక్షిణ భారత్లోని ఇలాంటి అత్యాధునిక సేవలు మొట్టమొదటిగా తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, గ్రీన్ టీ, నీరు తాగడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చని డాక్టర్ అలేఖ్య తెలిపారు. Hello Andy, Andarki Namaskaram. I'm Urmila Chauhan, Femina Miss India Telangana 2020. I'm so happy to be here. Thank you so much to Miss Alekhya, Dr. Alekhya Singapore, for inviting me as a guest here and bringing something to South India for the first time, like skin care special, which is Pixie, a plasma pen. It has no side effects, and girls like me and women who are working, who don't have time to take care of their skin, they can come here, they can be part of this because they have no side effects. First of all, whoever is looking for skin care, they don't need effects which comes on the face. So these people have something innovative, Pixie pen. First time in South India they're launching it. I'm very happy something is coming up with this technology which has no effects. Thank you so much. So as you said, చాలా మెషిన్స్ ఉన్నాయి ఆల్రెడీ డర్మటాలజీలో. చాలా మంది లాంచెస్ చూస్తుంటారు, చాలా మెషిన్స్తోని ఎన్నో ఇండికేషన్స్ ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి స్పెషాలిటీ ఏముంది అంటే ఎన్నో మెషిన్స్ కలిపి చేసేది ఒక్క మెషిన్ చేస్తుంది. ఆ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫ్రమ్ ఇటలీ, బట్ నౌ దట్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ గుడ్ దట్ వీ ఆల్ క్యాన్ టేక్ అ పార్ట్ in getting treated by this machine. And South India is the first launch kabatti I'm very excited to see the results on patients. And also, as she was saying, for females downtime undakodu, tarvata vachi cheskoni elle ease kuda undali ani. So all that is possible with Pixie. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 2 కేజీలకు పైగా డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది ప్రభాకర్ గౌడ్, చంద్రారెడ్డి, రాకేష్ ముగ్గురు కలిసి ప్రభాకర్ గౌడ్ కోళ్ల ఫారంలో గత 3 నెలల నుండి డ్రగ్స్ తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నార్కోటిక్ గుమ్మడిదల పోలీసులు తనిఖీ చేశారు. దీంతో తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభాకర్ గౌడ్, అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెయింటైన్ చేసేంత కెపాసిటీ తోటి చాలా క్షుణ్ణంగా కూడా ల్యాబ్ను తయారు చేసుకోవడం జరిగింది. సో ఈ ల్యాబ్లో చేసిందన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్కి సప్లై చేయడము అల్ఫాజోలము. సో ఇదే కాకుండా డిఫరెంట్ ప్రాంతాలకి హైదరాబాద్ కానివ్వండి, సంగారెడ్డిలో కానివ్వండి, డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఈ తయారు చేసిన అల్ఫాజోలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరెవరైతే ఉన్నారో ఈ 4 ఇప్పుడు 2 అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకతను పరారీలో ఉన్నాడు అండ్ ఒకతను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. సో దీనిలో ముఖ్యంగా అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు ఏదైతే ఉందో ఇది చాలా స్లో పాయిజన్ లాంటిది. స్లోగా ఈ ఊపిరితిత్తుల మీద, లివర్ మీద మరియు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అది హ్యాబిచువల్ అవుతాం, అంటే అలవాటు అయిపోతుంది. అది లేకుండా మీరు సహజమైన కళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు తాగరు. సో మనకు మందు కలిపిన కళ్ళే కావాలంటారు. ఆ మందు కలిపిన కళ్ళు అనేది, ఆ మందు అనేది ఆల్ఫాజోలం. సో టీజీ న్యాబ్ తరఫు నుండి మరియు సంగారెడ్డి జిల్లా పోలీస్ తరఫు నుండి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ త్రూ మీడియా, ఇట్లాంటి వాటిది ఏమున్నా కూడా అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి నుండి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాట్నా, కోయంబత్తూరు, జైపుర, వడోదర సహా పలు విమానాశ్రయాలకు బెదిరింపు వచ్చింది. కోయంబత్తూరు విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:30 బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయంలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో భద్రతను పెంచారు. ఇతర విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అన్ని విమానాశ్రయాల్లోనూ తనిఖీ చేశారు.